బాగా నమ్ముతున్నారా ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక రాబోతుందని? ఎందుకంటే మీ వీడియోలు, మీరు ఆ తిరిగే విధానం ఇవన్నీ గూడా చూస్తుంటే ఉప ఎన్నికొస్తుంది, నేను గెలవబోతున్నా, నేను క్యాండిడేట్‌గా ఉండబోతున్నా అనే స్టైల్‌లో మీది కనిపిస్తా ఉంది. ఎట్లా నమ్ముతున్నారా వస్తుందని? 100% వస్తుంది. దానం నాగేందర్ గారు 100కి 100% డిస్‌క్వాలిఫై అయితాడు. లేదంటే ఆయన ముందుగా తెలివితో ఆలోచిస్తే ముందుగా రిజైన్ చేస్తాడు. హ్మ్. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన మా బీఆర్ఎస్ పార్టీ తరపున బీఫామ్ మీద 2023లో ఎమ్మెల్యే గెలిచిండు. హ్మ్. 6 నెలలు తిరగక ముందుకే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. 6 నెలలు తిరగక ముందుకే కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిండు. సో, ఖచ్చితంగా 100% టెక్నికల్ దొరికిపోయిండు కాబట్టి ఆయన తప్పించుకోవడానికి అవకాశమే లేదు. హ్మ్. ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ గారి పార్టీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసిండు బీఎస్పీ పార్టీ తరపున. ఆయన డిస్‌క్వాలిఫై ఎప్పుడు అయిపోయి కూడా దాదాపు 2 ఇయర్స్ అయితుంది. 1 ½ ఇయర్ అయిపోయింది. అవును. ఈయనకి ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి ఆ స్పీకర్ గారు కాపాడుతుండు. లేకపోతే ఈయన కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోవడం ఛాన్సే లేకుండా ఈ పాటికి ఎప్పుడో డిస్‌క్వాలిఫై అయిపోవాలి. ఓకే. సో, ఏదో స్పీకర్ ఆళ్ళ అధికార పార్టీకి సంబంధించినోళ్ళు కొంత కాపాడుకుంటారు. మన సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కూడా చెప్పడం జరిగింది. ఈ లాస్ట్ మంత్ 17థ్ రోజు స్పీకర్ గారిని చెప్పింది. "నువ్వు కొత్త సంవత్సరం ఎక్కడ జరుపుకుంటావు? బయట జరుపుకుంటావా? జైల్‌లో జరుపుకుంటావా?" అన్న స్థాయిలో మాట్లాడింది. ఖచ్చితంగా ఈ 17థ్ లోపల కంపల్సరీ రాజీనామా చేస్తాడు. లేకపోతే 17థ్ లోపల డిస్‌క్వాలిఫై అయితాడు కంపల్సరీ. ఆ ఓకే. ఛాన్స్ ఉంది కాబట్టి ఖైరతాబాద్ కాన్ఫరెన్స్‌లో 100కి 100% ఎలక్షన్ వస్తది. ఓకే. ఎలక్షన్‌లో వస్తే కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఈడ కంపల్సరీ గెలవడానికి ఒక స్కోప్ ఉంది. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ చెప్తున్నానంటే, మొన్న 2 పర్యాయాలు కూడా దానం నాగేందర్ గారు మా ఖైరతాబాద్ కాన్ఫరెన్స్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతోటి, ఉద్యమకారుల కష్టంతోటి, ఇక్కడ ఉన్న కార్యకర్తల సమిష్టి కృషితోటి ఆయన గెలిచిండు. అంతే తప్ప ఆయన స్వతహాగా ఏమీ లేదు ఆయనకు. అందుకే ఈ పార్టీ ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు ఎళ్ళిపోయారు. కొంతమందొచ్చిర్రు. ఓ 20 మందో, 30 మంది వచ్చిర్రు. 20 మంది, 30 మంది ఆయనతో పాటు ఎళ్ళిపోయారు. కార్యకర్తలు కూడా ఎప్పుడు ఎక్కడి పరిస్థితుల్లో ఆయన ఎమ్మడి పోలేదు. పార్టీ మారలేదు. పార్టీలోనే ఉన్నారు. పార్టీ 100% పటిష్టంగా ఉంది. పార్టీ కార్యకర్తలు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా గెలిపించడానికి రెడీ ఉన్నారు. ఇప్పుడు 2, 3 పేర్లు వినిపిస్తా ఉన్నాయి. అందులో ప్రధానంగా మీ పేరు వినపడుతుంది. మీరు బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఇన్‌చార్జిగా అక్కడ కొనసాగుతున్నారు. పార్టీ ఏమంటుంది? పార్టీ దృష్టిలో మిమ్మల్ని ఎట్లా చూస్తుంది పార్టీ అసలు? కేసీఆర్ సార్ ఆల్రెడీ 6 మంత్స్ ముందే చెప్పడం జరిగింది. ఖైరతాబాద్ కాన్ఫరెన్స్‌లో ఎలక్షన్ వస్తున్నాయి. రెడీగా ఉండు. అన్ని కార్యకర్తలతో టచ్‌లో ఉండి మంచి సమావేశాలు పెట్టేసుకో. పార్టీని గట్టిగా పటిష్టంగా చూసుకో. కార్యకర్తలందరం కలిసే విధంగా చూసుకో అని చెప్పడం జరిగింది. కేటీఆర్ గారు కూడా ఈ మధ్య కాలంలో కూడా చెప్పిండు. గతంలో కూడా చెప్పిండు. వర్క్ చేసుకో అని చెప్పి ఆల్రెడీ బూత్ కమిటీలు నీ ఏస్తూనే ఉన్నాం. పనిలో నువ్వు ఉండు. వర్క్ రాబోతున్న ఆల్రెడీ పార్టీ ఎలక్షన్. బూత్ కమిటీలు ఏస్తూనే ఉన్నాము. ఆల్రెడీ కార్యకర్తల సమావేశం కూడా సిద్ధమైనాం. రామన్న గారు ఏదైనా టైం ఇస్తే ఆ టైంలో మంచి ఒక 2000 మందితోని కార్యకర్తలతోటి మీటింగ్ పెట్టి కూడా పెట్టడానికి రెడీగా ఉన్నాం. ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించిన వారు సన్నద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నాం. అది ఏం ప్రాబ్లమ్ లేదు. కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారు. అంతకు మించి ఏందంటే ఖైరతాబాద్ కాన్ఫరెన్స్‌లో దానం నాగేందర్‌ని నమ్మే పరిస్థితి లేదు. ఓకే. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన ఎప్పుడు ఏ అవకాశం ఉంటే ఆ పార్టీలోకి పోతుంటాడు కాబట్టి నమ్మే పరిస్థితి లేదు. 2004లో కాంగ్రెస్‌ని వదిలి టీడీపీ పోయిండు. ఆ! టీడీపీ పార్టీలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే టీడీపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ఓడిపోయిండు బై ఎలక్షన్‌ల. హ్మ్. తర్వాత 2018 2009 నుంచి 2014 వరకు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అప్పుడు మంత్రిగా కూడా ఉండే. 2014లో ఇదే ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఓడగొట్టారు ఆయన్ని. ఎందుకంటే ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజల్ని పట్టించుకోడు. ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఎలాంటి చిన్న పని కూడా చేసి పెట్టడు. బస్తీల సమస్యలు సమస్యలు అట్లే ఉంటాయి. ఎవరిని ఇంటికి రానియ్యడు. ఎవరిని పట్టించుకోడు. కార్యకర్తలు పట్టించుకోడు కాబట్టి ఖచ్చితంగా 2014 ఓడగొట్టిర్రు. కానీ పబ్లిక్ వర్షన్ వేరే విధంగా ఉంది కదా! అక్కడ బస్తీలలో దానం పేరు చెప్తే అంతో ఇంతో హెల్ప్ చేస్తాడు. సహాయం చేస్తాడు. పెళ్ళికి పోయినా, చావులకు పోయినా డబ్బులు ఇస్తుంటాడు. ఆ బస్తీలో దానం నాగేందర్‌కి మాస్ ఫాలోయింగ్ ఉందనే చర్చ ఉంది. అది ఇది అది వర్కౌట్ ఇదంతా అవ్వదంటారా? చర్చ కాదది. చర్చ వరకే ఉంటది. అది వాస్తవం కాదు. నిజంగానా? ఒక్కసారి మీ బస్తీలోనే మా మైక్ టీవీ ద్వారా ఒక కెమెరా పెట్టి అడగండి. ఎవరికన్నా దొరికిన సందర్భం ఉందా? మనిషి దొరకడసలాయన. ఇంటికాడ దొరకడు. రానీయడు. ఎవరో ఒకరు ఆయన దగ్గర ఉన్నోడు తిరగంగా 10 రోజులు, 20 రోజులు తిరిగితే ఎవరికో 10,000, 20,000 సహాయం చేస్తాడు. అది 100 మందికి స్ప్రెడ్ చేసుకుంటాడు. ఓకే. అంతే తప్ప ఆయన ఒక్కసారి మన మైక్ టీవీ ద్వారా మాతో పాటు రండి. లేకపోతే మీరే స్వతహాగా మీ మీ మైక్ టీవీ ఛానెల్ కూడా దీంట్లో ఉంది కదా! పక్కన బస్తీలు చాలా ఉన్నాయి. మీరు పోయి అడగండి. ఆ! దానం నాగేందర్ గారు ఎప్పుడన్నా ఈ 2 సంవత్సరాల్ల ఎప్పుడన్నా కనపడ్డాడా? గెలిచిన తర్వాత ఎప్పుడన్నా కనపడ్డాడా? సమస్యల మీద వచ్చిండా? ఒక స్ట్రీట్ లైట్ మీద అడిగిండా? మీరు పోయి కంప్లెయింట్ ఇస్తే తీసుకోవడానికి ఎవరైనా రెడీ ఉన్నారా? నాగేందర్ మొహం చూసిర్రా ఎప్పుడన్నా? అడగండి చెప్తారు. కానీ పార్టీలు పక్కన ఆయన అసలు పెడితే ఆ! ఎవరికి కనపడడు. ఆ! ఎప్పుడు సాయం చేస్తాడు? ఎవరిని పట్టించుకుంటాడు? ఆ! ఆయన మళ్ళీ ఎలక్షన్ కంటే బిఫోర్ ఒక 2 నెలల ముందొస్తాడు. రూపాయి ప్లేస్‌లో రూ. 10 ఖర్చు పెడుతుంటే హడావుడి చేస్తాడు. వాడి మీద భుజం ఇచ్చేసి, వీడి మీద భుజం ఇచ్చేసి, "నేను నాగేందర్ మారిపోయిండు. ఇప్పటి నుంచి నువ్వే ఎమ్మెల్యేవి, నువ్వే మినిస్టర్‌వి. నాకు మినిస్టర్ వస్తది" అన్ని గొప్పలు చెప్పుకుంటూ డబ్బులు ఖర్చు పెట్టి గెలుస్తుంటాడు తప్ప, హ్మ్. ఆయన నిజంగా అందరూ ఏమంటారంటే మీలాంటి రిపోర్టర్స్ అనుకోండి, ఇంకొంతమంది అంటే ఆయన కొంచెం
పేరు ఉంటుంది, పెద్ద మాస్ ఫాలోయింగ్ ఉంది. ఏ మాస్ ఫాలోయింగ్ ఉండదు. అంత మాస్ ఫాలోయింగ్ ఉంటే 2009 నుంచి 2014 మినిస్టర్ ఉండి, ఎమ్మెల్యే ఉండి ఈడ ఓడిపోయిండు. ఎందుకు ఓడిపోయిండు? అంత అంత పెద్ద బ్రాండ్ ఉంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళదే, మినిస్టర్ ఆయనే. అంత గొప్ప పని చేసి ఖైరతాబాద్ కాన్సెప్ట్ చేసి ఉంటే ప్రజలు ఎందుకు ఓడగొట్టారు? 3 సార్లు గెలిచిండు కదా ఖైరతాబాద్ లో అయితే 3 సార్లు గెలిచిండు. 2009 పక్కన పెడితే ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెలిచే ఇది ఉంది. ఆయన పార్టీలు పక్కన పెడితే కాదు, ఏ పార్టీ ముందుకుంటే ఆ పార్టీలోకి వస్తాడు. అధికారంలో ఉన్న పార్టీ. అధికార పార్టీ లేకపోతే ఆ పార్టీ ఏ పార్టీ గెలుస్తూ ముందుకు ఊహిస్తాడు. ఆ విషయంలో నెంబర్ 1. కన్నింగ్ వాళ్ళకి అన్ని తెలుస్తాయి కదా, ముందు ఎప్పుడు ఏ పార్టీలో పోతే ఏ పార్టీ అయితే బాగా ప్రజల ఆదరణ ఉంది, ఏ పార్టీలో పోతే గెలుస్తామని చెప్పేసి ముందు అది ఊహించుకుంటాడు. ఆ నాలెడ్జ్ ఉంది ఆయనకు. అందుకే మా పార్టీలోకి వచ్చిండు. మా పార్టీని ఎన్నోసార్లు తిట్టిన సందర్భం ఉంది, మా నాయకులు తిట్టిన సందర్భం ఉంది, తెలంగాణ తిట్టిన సందర్భం ఉంది, తెలంగాణ బీసీ బడుగు బలహీన విద్యార్థులను కొట్టిన సందర్భం ఉంది, అడ్వకేట్లను కొట్టిన సందర్భం ఉంది. తెలంగాణ అంటేనే అసహించుకుంటాడు. ఇదే నేను ఇన్ఛార్జ్గా ఉన్న సందర్భంలో ఖైరతాబాద్ కాన్ఫరెన్స్లో మమ్మల్ని ఫ్లెక్సీలు పెట్టించినాడు కాదు, జెండా పెట్టించాడు కాదు, అంత ఇబ్బందికి గురి చేసినాడు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మీకు ఆయనకు పడకపోతుంది. 100% మండేది. ఆయన అసలు మా కార్యకర్తలను అసలు ఎదుగనిచ్చేటోడు కాదు, తిరగనిచ్చేటోడు కాదు. ఓ జెండా గులాబీ జెండా పెట్టి తిరగనిచ్చేటోడు కాదు. బెదిరింపులు, ఫోన్ కాల్స్, లేదు కేసులు పెట్టించి ఇబ్బంది చేసేటోడు. కానీ ఇన్ఛార్జిగా మీరు ఉన్నారంటే తట్టుకొని బాగానే ఉన్నారు. 100% ఎట్లా తట్టుకొని ఉన్నారు అనేది కేసీఆర్ గారు అప్పుడే చెప్పాడు, నువ్వు చిన్నోనివి, ఆయన ఒక రౌడీ, ఆయన గట్టిస్తారో ఇస్తే నువ్వు తట్టుకుంటావు అంటే తట్టుకో చూపిస్తాను చెప్పినా తట్టుకున్నాను. అట్లా ఏం ఆయన కాదు, ఆయన తాత కూడా భయపడలేదు. ఆయన అట్లాంటి గురి చేసినోడు. మా పార్టీ 2018లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తానని చెప్పి తెలుసుకొని వాళ్ళని పట్టుకొని కేసీఆర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుకొని మా పార్టీలోకి వచ్చి టికెట్ తీసుకున్నాం. 2018 నుంచి 2023 గెలిచారు. 2023లో మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చారు. 115 మంది అనౌన్స్ చేసిందంటే ఆయన కూడా పేరు కూడా ఉంది. గెలిచిండు. మరి రెండోసారి కూడా గెలిచిండు. గెలిచిన 2 నెలలు కూడా ఆగలేదు. అధికారం పోగానే 2 నెలలు కూడా ఆగలేదు పరిస్థితి ఆయనది. అంటే అంత అధికారం అంత ఇంపార్టెంట్ ఆయనకు. ప్రజలు ఇంపార్టెంట్ కాదు, ఆయన నమ్మి బీఫామ్ ఇచ్చిన పార్టీ ఇంపార్టెంట్ కాదు. ఆ రెండుని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి పోయిండు. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆయన రాజీనామా చేస్తారా లేకపోతే అనర్హత వేటు పడేంత వరకు వేచి చూస్తారు అనుకుంటారు? మీ అభిప్రాయం ఏంటి అసలు? ఆయనకు 100% ఇట్లాంటి దాంట్లో ఆరితేరిన వ్యక్తి. ఆ వేటు పడుతున్న 2 రోజుల ముందే, 1 రోజు ముందో, 10 రోజుల ముందో ఖచ్చితంగా రాజీనామా చేస్తాడు. ఆయన అధికారం లేకపోతే ఒక్క నిమిషం కూడా బతికే పరిస్థితి ఉండదు. బతకడు కూడా ఆయన. ఆయనకు కావాల్సిన అధికారం ఎవరు ఎటైనా చావని, ఆయన నమ్మిన వాళ్ళు కార్యకర్తలు అనుకోండి, నమ్మిన కాన్స్టిట్యూన్సీ ప్రజలు అనుకోండి, లేకపోతే పార్టీని అనుకోండి, ఎవ్వరు కూడా పట్టించుకోడు. ఆయన మంచిగా ఉండాలి, ఆయన కుటుంబం బాగాలనుకుంటే ఒక వ్యక్తిత్వం ఉన్న దారా నాగేందర్. సో ఆయన ముందే రాజీనామా చేస్తాడు, మళ్ళీ పోటీ చేస్తాడు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ బరిలోకి దిగి దానంని తట్టుకునేంత శక్తి గోవర్ధన్ రెడ్డికి ఉందా అనేది ఎట్లా? నేనేమంటాను అంటే ఇప్పుడే అదే పదే చెప్తాను, దానం నాగేందర్ అనే అతనికి శక్తి లేదని చెప్తున్నా. ఆయన ఓన్లీ పార్టీ రన్నింగ్ బస్ ఎక్కుతారు చెప్పారు కొంతమంది. రూలింగ్ లో ఉంది కదా పార్టీ, అట్లా ఆలోచించవచ్చు కదా. నేను రూలింగ్లు ఉంటే రూలింగ్లు అన్ని గెలిచినామా? ఎగ్జాంపుల్ మనం చెప్తాం, మనం హుజురాబాద్ మనం గెలిచినామా? మనం రఘునందన్ గెలిచినది ఏదో అది ఉంటే దుబ్బాక గెలిచిన. అప్పుడు ఎప్పుడు అన్ని తీరులు ఉంటాయి అనుకోవాలి. ఒక్కొక్కసారి మనకు కూడా అవకాశం ఉంటుంది. ఈడ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో దాదాపు 17-18 సంవత్సరాల నుంచి కాన్స్టిట్యూన్సీని పట్టుకొని ఉన్నా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది ఇబ్బంది పెట్టినా, ఎన్ని ఒడిదొడుగులు ఎదుర్కొన్నా కూడా నాకు 2 సార్లు టికెట్ ఇవ్వకపోయినా 2014 పోటీ చేసిన, ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేసిన. ఓడిపోయిన తర్వాత పార్టీనే పట్టుకొని ఉన్నా. తర్వాత నేను 2018 టికెట్ రాకపోయినా ఉన్నాను, 23లో టికెట్ రాకపోయినా ఉన్నాం. నాకు పార్టీ ఇంపార్టెంట్, కేసీఆర్ గారు ఇంపార్టెంట్. దాని తర్వాతనే ఎవరైనా సరే. సో మాకు పార్టీగా కంపల్సరీ మా ప్రజలతో మమేకమైన అన్ని కష్టాలకు, సుఖాలకు, సంతోషానికి, పల్లెలకు, సావులకు అన్నిటికి అటెండ్ అవుతా. 24 గంటలు నేను ప్రతిరోజు కాన్స్టిట్యూన్సీలో ఉంటా. మా ఇల్లు కూడా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలోనే ఉంటుంది. నేను అందుబాటులో ఉంటా. ఏ ప్రోగ్రామ్ నా దృష్టికి వచ్చిన ప్రోగ్రామ్ 100% అటెండ్ అవుతుంటా. ప్రతి బస్తీల సమస్యల మీద అటెండ్ అవుతుంటా. సమస్యల మీద అధికారుల దృష్టికి తీసుకెళ్ళిపోతుంటా. నాకు వీలంత వరకు సేవ చేస్తుంటా, అధికారం ఉన్నా లేకపోయినా. సో ప్రజలతో మమేకమైన కాబట్టి ఖచ్చితంగా నేను ఆయన దారా నాగేందర్ కాదు, అట్లాంటి ఇద్దరు దారా నాగేందర్ వచ్చినా కూడా గెలుస్తాను.